హలో అండి. నమస్తే. నా పేరు అను. వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెనర్. ఈరోజు మీకు ఒక గార్డెన్‌లో మంచి మొక్కలు చూపిస్తానండి. ఇవి మా హౌస్ ఓనర్ గారి గార్డెన్ అన్నమాట. టెర్రస్ పైన. చూడండి అసలు ఆవిడ చామంతులు అసలు ఎంత బావున్నాయో చూడండి. అసలు చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదా! ఈ ముద్ద చామంతి అయితే మరీనండి. మనకి ముద్ద బంతి ఎలా ముద్దుగా బావుంటదో అలా అనిపించింది నాకైతే. డబల్ కలర్ రోజెస్ గానీ చామంతులు గాని, వాడి మొక్కలు గాని కొంచెం అంటే ఎండలో ఉండడం వల్ల బాగా వస్తున్నాయి. ఇంతకుముందు మనయి కూడా ఇలానే విరగబూసాయనమాట. మీకు నర్సరీలో మొక్కలు కూడా చూపిస్తాను. నర్సరీలో ఎలా ఉన్నాయో అలా ఉన్నాయండి ఈ మొక్కలైతే. చాలా బాగా వచ్చాయి. ప్లస్ వాళ్ళకి పొలాలున్నాయండి. అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి వేస్తూ ఉంటారు. ఎరువు లాంటిది ఏస్తూ ఉంటారనమాట. దానివల్లనేమో కూడా చాలా బాగా పూసాయి చూడండి. ఈ గన్నేరు మొక్క గాని, చామంతులు గాని, మందారాలు గాని చాలా చక్కగా ఉన్నాయండి. చాలా బాగా వచ్చాయన్నమాట. చూడండి ఇది మరువం అండి. మరువం కూడా చూడండి అసలు ఎంత బావుంది. ఎంత బుషీగా ఉందో. చాలా చక్కగా ఉంది. నీల గోరింక విత్తనాలండి అవన్నీని. ఈ చిన్న చిన్న మొక్కలున్నాయి కదా! నీల గోరింక అన్నమాట. అవన్నీ కూడా సీడ్స్ వేసినట్టున్నారు. చాలా అద్భుతంగా అయితే వచ్చాయండి. చూడండి మట్టి మూటలు కనిపిస్తున్నాయి కదా! వాళ్ళు తెచ్చుకుంటారనమాట పొలాల నుంచి మట్టి. అలాగే పక్కనున్న మామిడి చెట్టు కూడా చూడండి అసలు పూత ఎంత బావుందో. మనకు ఉగాదొచ్చేటడికి పూత ఎంత బావుంటదో కదా! అలాగే చిన్ని చిన్ని మామిడి పిందెలతోటి చూడ్డానికైతే చాలా బావుందని చెప్పి మీకు చూపిస్తున్నాను. పక్కింటి మొక్కలు, హౌస్ ఓనర్ మొక్కలు అలా అన్నమాట. చాలామంది ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ కొంచెం పెరిగిందండి. మొక్కలు చూడండి అసలు వీళ్ళెంత బాగా వేసుకున్నారో. ఇలా కొంచెం చుట్టుపక్కల వాళ్ళు కూడా మొక్కలవి బాగా పెంచుతున్నారండి. ఇలా మొక్కలు చూసినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తదనమాట. అలాగే ఈరోజు మన గార్డెన్‌లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి. మల్బరీ అండి. అసలు ఎంత బావున్నాయి. ఇంతకుముందు చూపించాను కదా! గుత్తులు గుత్తులుగా వచ్చాయనండి. ఇప్పుడు పండినియి అని చెప్పి ఇవి కోస్తున్నాననమాట. అసలు తింటే అండి అసలు ఎంత తియ్యగా ఉన్నాయంటే చాలా బావున్నాయండి. ఇంతకుముందు కొంచెం ఇలా నల్లగా వచ్చినా కూడా లైట్‌గా పుల్లగా అనిపించేది. కానీ ఇప్పుడైతే గనక చాలా బావున్నాయండి అవి. చూడండి అసలు ఎంత బాగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా చాలా బావున్నాయన్నమాట. మనం వేసిన ఆ వాటరు చాలా అద్భుతంగా అయితే పనిచేస్తుందని నాకనిపించింది. మొక్కల్లో చాలా మార్పొచ్చిందండి. ఇంతకుముందు ఓన్లీ నీళ్లు వేయడమో ఏదోకటి వేసేదాన్ని. కానీ ఈ వాటర్‌కి బావుంది రిజల్ట్ అయితే అనిపించింది నాకు. చూడండి ఇంకా చాలా ఉన్నాయి కదా! కొన్ని పిట్టలు కూడా తింటున్నట్టున్నాయండి. లేతే ఇంకా చాలా ఎక్కువగా ఉండేవి. చాలా బాగా పండి చాలా టేస్టీగా ఉంటున్నాయన్నమాట. సైజు కూడా కొంచెం కొంచెం పెరుగుతుందండి. బావున్నాయి. ఆహ్, అలాగే మనం ఈ మొక్కలకి కొంచెం ఆకులనేవి ఎక్కువ రానివ్వకుండా గనక చూసుకుంటే మల్బరీ ఆకులు రానివ్వకుండా చూస్తే మీకు ఫ్రూట్స్ అనేవి ఎక్కువ వస్తాయండి. ఆకులు ఎక్కువ లేకుండా దూసేసామనుకోండి, చిగుర్లు స్టార్ట్ అవుతాయి. చిగురులతోనే మనకి ఫ్రూట్స్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి ఆకులనేవి ఎక్కువ రానివ్వకుండా చూసుకుంటే ఫ్రూట్స్ మనం ఎక్కువ తీసుకోవచ్చండి. అలాగే ఈ శంకు పువ్వులు కూడా బాగా విత్తనాలు వచ్చేస్తున్నాయండి. చూడండి సీడ్స్ అడిగారని చెప్పి కొన్ని సీడ్స్ అయితే ఉంచాను. సీడ్స్ ఉంచడం వల్ల మనకు పువ్వులైతే పొయ్యట్లేదండి. దానివల్ల కొన్ని ఎక్కువ సీడ్స్ కాకుండా కొన్ని సీడ్స్ ఉంచుకుని మిగతావన్నీ మనం తీసేస్తూ ఉన్నామంటే లేదా రోజు కోసుకుంటూ ఉంటే మొక్క కూడా పాడవదు. హెల్తీగా ఉంటుందనమాట. అలాగే నందివర్ధనాలు కూడా చూడండి చాలా బాగా పూస్తున్నాయన్నమాట. చాలా ఎక్కువ మొగ్గలైతే వచ్చాయి. చెప్పాను కదండీ! ఆ పేడ నీళ్ళ వల్ల చాలా బాగా రిజల్ట్ అయితే వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడో బాగా ఇంత బాగా పూసేదండి నందివర్ధనం. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇన్ని ఎక్కువ పూలు అంటే ఒక 4, 5 అలా పూయడం ఓకే. ఇలా చెట్టు నిండా ఒక 10 పువ్వులు అలాగా చెట్టు నిండా మొగ్గలతోటి చాలా కాలం తర్వాత మళ్ళీ ఈ ఈ మొక్క అయితే ఇంత బాగా పూస్తుందన్నమాట. దానికి కావలసిన పోషకాలు అవన్నీ ఆ పేడ నీళ్ళతో అందుతున్నాయేమో అని నేను అనుకుంటున్నానండి. చూడండి చామంతులు కూడా ఇంకా సీజన్ అయితే కొంచెం అయిపోతూ వస్తుంది కాబట్టి చామంతులు అయితే తగ్గాయండి ఇంకా. హ్మ్. తేనె కలర్ చామంతి అన్నాను కదా! చూడండి తగ్గినాయన్నమాట పువ్వులైతే. ఇంకా ఒకేళ పూసినా కూడా సగం విచ్చుకుంటున్నట్టుగానే ఉన్నాయన్నమాట. చిట్టి చామంతులయితే ఇంక అలానే ఉన్నాయిలెండి. ఉన్నాయి చిట్టి చామంతులు చెట్టు నిండా వచ్చాయి. ఇవి కొయ్యకపోతే మరి మన మొక్క పాడైపోతుంది కాబట్టి నేనైతే కోస్తూనే ఉన్నానన్నమాట. నాకైతే ఇవి పూజగా చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. అంటే మనం రోజు పూజలో ఏదో ఒక అష్టోత్తరం చదువుతూ ఉంటాం కదా! అలా చదివినప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అన్నట్టుగా వేసుకోవడానికి ఈ చిట్టి చామంతులు చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయన్నమాట. అందుకని చెప్పి వచ్చినప్పుడల్లా నేను ఇవి కోసుకు వెళ్తూ ఉన్నాను. అలాగే మన మొక్కను కూడా కాపాడుకున్నట్టు అవుతది. ఈ చిట్టి చామంతులు మనం కోసామంటే చూడండి ఎన్నొచ్చాయి చామంతులనేవి చిట్టి చామంతులు. కొన్ని పువ్వులు అంటే మన ఇంటి దగ్గర ఇప్పుడు మొక్కలన్నీ ఎండలేక చచ్చిపోతున్నాయి కాబట్టి ఇక్కడికొచ్చినప్పుడల్లా కోసుకొని వెళ్ళడం నాకు మన చెట్ల పువ్వులతోనే పూజ చేసుకుంటే చాలా ఇష్టమండి. కానీ అక్కడ ఎండకి చాలా మొక్కలు చచ్చిపోయినాయి. చాలా నాకిష్టమైన మొక్కలు చాలా చచ్చిపోయినాయి ఎండ లేక. అంటే వాళ్ళు పైన పెట్టుకోమని అనట్లేదండి. చచ్చిపోతాయని చెప్పినా కూడా వాళ్ళు అనట్లేదు. అంటే వాళ్ళకి ఇష్టం లేనట్టుంది. మన పైన మొక్కలు పెడితే వాళ్ళ ఫ్లోరు బిల్డింగ్ పాడైపోద్ది అన్న ఉద్దేశంతో ఉంటారు కదా!
అందుకని చెప్పి ఇంక నేను అడగలేదులెండి. మన ఇంటి దగ్గరే చాలా మొక్కలు పెట్టుకున్నాం కదా! ఉన్న వరకు ఉంటాయన్నట్టుగా వదిలేసానన్నమాట. ఇక్కడేమో వాటర్ తక్కువవుద్ది. అక్కడేమో ఎండ తక్కువవుద్ది. కొన్ని మొక్కలు ఇలా ఇబ్బంది పడుతున్నాయి. కాకపోతే కొంతకాలం ఇంకా తప్పదన్నమాట అండి ఇలాగే. ఇంకా దొండకాయలు కూడా కొన్నున్నాయండి. అవి కూడా కోసుకుంటున్నాను నేను. కొయ్యకపోతే మనకు పాడవుతుంది కదా! ప్లస్ అయి పండిపోతున్నాయన్నమాట. సైజు పెరుగుద్దని ఉంచితే గనక పండిపోతుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా! చూపించి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి కదా అని కొయ్యలేదండి. కొయ్యక నెక్స్ట్ టైమ్ వెళ్ళేసరికి మొత్తం ఇప్పుడు మీకు చూపించిన దొండకాయలన్నీ పండిపోయినాయన్నమాట. కాబట్టి మనం తయారైనవి కొంచెం చిన్నగా ఉన్న కోసుకోవడమే బెటర్ ఏమో అనిపించింది. అంటే మాకులాగా కొంచెం టైం తీసుకొని 4 రోజులుగా అలా వెళ్ళేవాళ్ళైతే, మన దగ్గరే ఉన్నప్పుడైతే గనక రోజు మనం సైజ్ చూసి కోసుకుంటే సరిపోతుంది. మేము వెళ్ళడానికి మళ్ళీ 4 డేస్ అలా పడుతుందండి. వారంలో 2 టైమ్స్ అనమాట. బుధవారం అలాగే సండే వెళ్తూ ఉంటాం మేము. ఒకవేళ ఏదన్నా కుదరక ఒకరోజు ఆగి సండే కుదరలేదంటే గనక మళ్ళీ వెళ్ళడానికి మండేనో, ట్యూస్‌డేనో అలా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఇవి పండిపోతున్నాయన్నమాట. చాలా ఉన్నాయని చూపించాను కదా! ఇవన్నీ చూడండి ఎన్నున్నాయి. ఇవన్నీ నెక్స్ట్ కొద్దామని చెప్పి ఉంచేసాను. ఉంచేటప్పటికి నెక్స్ట్ మళ్ళీ మేము వెళ్ళేటప్పటికి ఇవైతే పండిపోయినాయన్నమాట. చూపిస్తానండి. అలాగే మీకు నేను నర్సరీలో చామంతి మొక్కలు చూపిస్తున్నాను. అసలు చూసి కొలిది చూడాలనిపిస్తుందండి. ఎంత అందంగా ఉన్నాయండి చామంతులైతే గనక. రూ. 100 అనమాట ఈ మొక్కలన్నీని. చూడండి ఎంత బావున్నాయో. మంచి కలర్స్‌తో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు తీసేసుకుంటే ఆ పువ్వులున్నంత వరకు ఓకే. బానే ఉంటాయి. కాకపోతే ఈ సమ్మర్ అంతా మనం జాగ్రత్తగా కాపాడాలన్న ఉద్దేశంతోటి నేనింకా తీసుకోలేదు. ఇక్కడ పెట్టుకుంటే ఎండ ఉండదు. అక్కడ పెట్టుకుంటే ఎండ ఎక్కువైపోతుందని తీయలేదు గానీ అసలు అలా చూస్తూనే ఉండాలనిపించిందండి. అంత బావున్నాయండి. ఇంకా కొంచెం పెద్ద కుండీలవైతే రూ. 150 అలా ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్కువ బుషీగా ఉన్నాయి కదా! కుండీ సైజుని బట్టి ఉన్నాయన్నమాట. ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ మాల్ ఉంది కదండీ! ఎస్ఆర్ఎంటీ మాల్ ఉంది కదా! ఆ మాల్ పక్కన అమ్ముతున్నారు ఇవన్నీ రూ. 150, రూ. 350. మందారాలైతే అసలు ఎంత బావున్నాయండి అసలు మందారాలు. చాలా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయన్నమాట మందారాలు. ఇవన్నీ 150 అనుకుంటున్నానండి. సరిగ్గా గుర్తులేదు నాకు. ఆ మందారాలు మాత్రం 300, 350నో చెప్పాడండి. చాలా బావున్నాయి. కలర్స్ గాని అన్నీ చాలా బావున్నాయి. కాపోతే మంచి ఎండ కావాలండి వాటిలికి. అలాగే డైలీ మనం వాటర్ అది చేస్తూ కేర్ తీసుకోవాలి. అంత రేట్ పెట్టి కొన్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కదా! చూసుకుంటే మొక్క బావుంటుంది. లేదంటే 350 పెట్టుకొని ఒకసారి ఇదైపోతే మనకి చాలా ప్రాణం ఉసూరుమంటది కాబట్టి నేను తీసుకోలేదు. ఆ వైలెట్ కలర్‌లో ఉన్న పువ్వులు కూడా మన దగ్గర ఉండేయండి ఇంతకుముందు. మీరు చాలా వీడియోలో ఆ పువ్వులు చూపించుంటాను. అవి కూడా చాలా బావుంటాయి. కాకపోతే అవి సీజనల్ అండి. ఈ చామంతుల్లాగే సీజనల్ అన్నమాట. మనకి సంవత్సరం అంతా ఆ మొక్కను కాపాడుకుంటూ ఉంటే మనకి ఈ సీజన్‌లో పూస్తూ ఉంటాయి. కొంచెం వింటర్ సీజన్‌లో బాగా పూస్తాయండి అవి కూడాను. కాబట్టి నేను సీజనల్ కదా అని తీసుకోలేదనమాట. అవన్నీ మొక్కలు చూడండి అసలు ఎంత బావున్నాయి. ఎడీనియమ్స్ అయితే ఒక్కొక్కటి రూ. 1000, 1500 అలా చాలా బావున్నాయి చూడడానికైతే. హ్యాంగింగ్ ప్లాంట్స్ గానీ, ఇండోర్ ప్లాంట్స్ గానీ, కుండీలు గానీ చాలా బావున్నాయండి. ఆ మధ్య అయితే న్యూ ఇయర్ టైమ్‌లో ఆఫర్‌లు గూడా ఏదో పెట్టినట్టున్నారు వీళ్ళు. గులాబీలు ఇవన్నీ రూ. 100 అనుకుంటా అండి ఇవన్నీని. నేనొక చామంతి అయితే తీసుకున్నానండి. రూ. 50లో నేను ఒక చామంతి మొక్కయితే తీసుకున్నాను. అంటే ఇంకా చాలా తీసుకోవాలనిపించింది గానీ, మళ్ళీ వాళ్ళు చాలా జాగ్రత్త చేయాలి కదా! వీటన్నిటి అన్నట్టుగా ఉద్దేశంతోటి ఇంక మానేశాననమాట. తీసుకోలేదు నేను. కానీ తర్వాత అనిపించింది తీసుకుంటే బావుండేదేమో. కనీసం ఈ చలికాలం తగ్గే వరకు ఒక నెల అలా వరకైనా మనం ఎంజాయ్ చేయొచ్చు కదా! మొక్కల్ని, ఆ పువ్వుల్ని అనిపించింది. కానీ తీసుకోలేదన్నమాట. తీసుకుంటే బావుండని తర్వాత అనిపించింది ఇంటికొచ్చేసిన తర్వాత. రూ. 50 కాబట్టి తీసుకొని మనం ఏదైనా కుండీలోకి మార్చుకుని, కొంచెం షేడ్ ఉన్న చోట పెట్టుకుంటే కొన్ని రోజులు బానే ఉంటాయండి. ఇవన్నీ రూ. 50 మొక్కలన్నమాట. ఈ గులాబీలు ఇవన్నీని. స్ట్రాబెర్రీ అయితే 300 ఏమో 250 అనుకుంటా అండి చెప్పారు. స్ట్రాబెర్రీ గూడా బావుంది. అలాగే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అన్నమాట అండి. ఎడీనియమ్స్, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి గానీ, వాళ్ళైతే అప్పుడు స్టాఫ్ లేరంట వాళ్ళ దగ్గర. అందుకని చెప్పి లోపలికి రానివ్వలేదు. అందుకని నేనేదో కంగారుగా వీడియో తీశానండి. లేతే ఇంక అన్నీ తీద్దాం అంటే లోపలికి వెళ్తే మనం ఏ మొక్క ముట్టుకుంటామో, ఆ మొక్క పాడైపోద్దామని భయం కదా వాళ్ళకి.